మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లా యంత్రాంగం మహిళా సంఘాలు చేస్తున్న కృషిని కొనియాడారు. అంతేకాదు ఆ అద్భుత ప్రతిభ చాటుతున్న మహిళా సంఘాలు మహిళలను స్కై వారియర్స్ గా అభివర్ణించారు మోదీ. మన్ కీ బాత్ తో ప్రధాని మాట్లాడడంపై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 25న జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో సంగారెడ్డి జిల్లా పేరు ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. జిల్లాలో మొదటిసారిగా మహిళా సంఘాల ద్వారా మహిళలకు డ్రోన్ల శిక్షణ ఇవ్వడం, తరువాత వారు డ్రోన్లతో వ్యవసాయ పనులు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో కొనియాడారు. డ్రోన్లతో పొలాలకు పిచికారీ చేయడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు మోదీ. దీనివల్ల ఎండ, రసాయనాల ప్రమాదాలు తగ్గుతాయని మన్ కీ బాత్ లో చెప్పారు మోదీ. సాంకేతికను అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న మహిళలను ప్రశంసించారు మోదీ. ఈ ఆవిష్కరణ గ్రామీణ మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు మోదీ. అంతేకాదు నారీ శక్తికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందన్నారు. గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారతకు సంగారెడ్డి మహిళలు కోట్లాది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ప్రధాని. ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఇతరులపై ఆధారపడిన మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ల ద్వారా పంటలు సాగు చేస్తూ స్కై వారియర్స్ గా మారారని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 50 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పంట పొలాల్లో పిచికారీ చేయడానికి ఈ మహిళలు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని ప్రధాని అభినందించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు గ్రామీణ మహిళలకు ఎలా సాధికారత కల్పిస్తున్నాయో ఈ కార్యక్రమం తెలియజేస్తుందన్నారు మోదీ. తాము డ్రోన్లను నడపడంపై ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు మహిళలు. మోడీ సార్ గారు మా సంగారెడ్డి మహిళల గురించి డ్రోన్ గురించి మాట్లాడడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అది కాకుండా డ్రోను అంత దూరం పోయి అసలు సంగారెడ్డి జిల్లా అంటేనే తెలియదు, అలాంటిది అక్కడ వరకు పోయిందంటే అసలు చాలా సంతోషించవలసిన విషయము. డ్రోన్ వల్ల ఇప్పుడు మాకు కూడా లాభాలు ఉన్నాయి. ఎందుకు బయటకు వెళ్తే రోజుకు ఒక 2000 వరకు మాకు లాభం వస్తుంది. రైతులకు కూడా మందు స్ప్రే చేయడం వల్ల అది వేర్ల వరకు వెళ్ళి రైతులకు కూడా లాభం ఉంటుంది. ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మా మహిళల గురించి ఫస్ట్ తెలంగాణలోనే మా ఆందోళన మండల్లో ఫస్ట్ సారి డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. దీనికోసం సారు మొత్తం కేంద్రంలోనే ప్రస్తావించడం మాకు ఆనందంగా ఉంది. మేము ఇక్కడ డ్రోన్ ట్రైనింగ్ మా మండల సమైక్యలో ఆందోళనలో వారం రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాము అక్కడ. దీనివలన రైతులకు టైము, వాటర్ సేవ్ అవుతుంది. మళ్ళీ పొద్దుట సాయంత్రం దానివల్ల మందులు స్ప్రే చేయడం వల్ల రైతుకు శ్రమ అనేది తగ్గుతుంది. సంగారెడ్డి డిస్టిక్లో చాలా మంది మహిళలము డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది. డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని పొలాలకు ఉపయోగం చేసుకుంటాం, వ్యవసాయానికి ఉపయోగం చేసుకుంటాము. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మన సంగారెడ్డి డిస్టిక్ మహిళల గురించి మాట్లాడడము జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రాజేశ్వరి. నేను అందల్ మండల్లో 8 రోజులు డ్రోన్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలలోని స్వయం సహాయక సంఘాల కోసము మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ సార్ గారు డ్రోన్ గురించి, సంగారెడ్డి జిల్లాలోని సంఘాల గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషకరమైనది. తాము ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు స్కై వారియర్స్.